రాష్ట్ర ఖజానా ఖాళీ అయి నింపడానికి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తుంటే సొంత ఖజానా పెంచుకోవడం కోసం నాయకులు అందరినీ బెదిరిస్తున్నారు. ఓ సినిమాలో ఓ విలన్ హీరో గురించి ఓ డైలాగ్ వాడుతాడు, నాకు దక్కనిది ఎవరికి దక్కనియా అని. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషనే జడ్చర్ల నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఇసుక క్వారీలో వచ్చింది. ఈరోజు ఉదయం ఓ బడా కాంగ్రెస్ నాయకుడు ఇసుక క్వారీ దగ్గరికి తన బెంజిలారీ లేసుకొని పోయి జీరోలో తన బండ్లు నింపాలి 10, ఒకవేళ నింపకపోతే ఎవరి బండి నింపనివనంటూ తన కార్లు అడ్డంగా పెట్టి క్వారీలోకి లారీలు పోకుండా అడ్డుకున్నాడు. పదే స్థానిక శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి నిధులు అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఎలాంటి ఇసుక అంతరాయం లేకుండా ఉండడం కోసం కలెక్టర్ని ముఖ్యమంత్రిని ఒప్పించి మరీ పర్మిషన్లు తీసుకొని వస్తే నియోజకవర్గానికి చెందిన 4 కాంగ్రెస్ నాయకులు ఇసుక క్వారీని శాసిస్తున్నారు. తమ బండ్లు వచ్చిన వెంటనే నింపాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. అది కూడా జీరో ఓయబుల్తో నింపాలంటూ హుకుం జారీ చేయడంతో కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. నా బండ్లు నింపకపోతే మిగతా వాళ్ళ బండ్లు ఎలా నింపుతావో అని తన కార్లు అడ్డం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన మీడియా క్వారీ దగ్గరికి వెళ్ళగానే తన కార్లు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం విశేషం. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నాయకులు ఇలాగే చేశారు. ఎమ్మెల్యే పేరు చెప్పుకొని అక్రమ ఇసుక వ్యాపారం చేసి కోట్లకు పడిగెత్తారు. అయ్యవారిపల్లి ఇసుక క్వారీల దగ్గర కూడా జరిగింది ఇదే. ఇప్పుడు కొత్తపల్లి ఇసుక క్వారీలో కూడా ఇలాగే జరుగుతుంది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేరు చెప్పి తన పేరుని వాడుకుంటూ తనని బదలాం చేస్తున్నారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బాహాటంగానే ఎవరు తప్పు చేసినా సహించను అంటున్నారు. మరి వారికి తన కార్డు అడ్డం పెట్టిన నాయకులపై ఎమ్మెల్యే ఏం చర్యలు తీసుకుంటారో వేసి చూడాలి. అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ ఏది జరగాలన్నా ఆ 4 నాయకులే నియోజకవర్గాన్ని శాసిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇది ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తుందో అందరికీ తెలిసింది. కనుక ఇక మీదైనా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టకుండా ఎమ్మెల్యే పేరు బదలాం కాకుండా ఇసుక నడుపుకుంటే సమస్య లేదు. కానీ ఎమ్మెల్యే పేరును బదలాం చేస్తూ ఇసుక అక్రమంగా నడిపించుకోవడం, వేరే మండలాల నాయకులు వచ్చి తమ కార్లను అడ్డంగా పెట్టి మిర్జిల్ మండల నాయకులను ఆ లారీ వాళ్లను బెదిరించడం సబబు కాదని పలువురు అంటున్నారు. కొంతమంది మీడియాతో మాట్లాడడానికి నిరాకరించిన లారీ యజమానులు వాపోయారు. గతంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాం, ఇప్పుడు అలాంటి సమస్య వచ్చింది, ఎవరికి చెప్పుకోలేదంటూ ఏడుస్తున్నారు.